వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సాధికారిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దాదాపు ఇప్పుడు దాకా 23 జిల్లాలో ప్రధానంగా ఫోకస్ చేశారు. 26 జిల్లాలో నిర్వహించిన దాదాపు 30కి పైగా బస్సు యాత్రలు అట్టర్ ఫ్లాప్ ని నమోదు చేసుకునే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున రావాల్సిన జనం విముఖత చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు అయితేనేమి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యొక్క పనితీరు అయితేనేమి, ప్రజలు ఆ సభలకు రావడానికి, ఆ కార్యక్రమాలకు రావడానికి, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విముఖత చూపిస్తున్న పరిస్థితి. మరోవైపు డ్వాక్రా మహిళలే దిక్కైన పరిస్థితి. వారికి డ్వాక్రా మహిళలను బ్రతిమలాడుకొని మరీ సాధికారిక బస్సు యాత్రకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని గుర్తించి ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అంటే ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి ఇస్తానన్న ఏదైతే ఉద్యోగపరమైన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోగా వాటిని ఇంకా తాసారం చేస్తుండటంతో వాళ్ళు ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటికే దాదాపు 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఇప్పుడు ఈ సాధికార బస్సు యాత్రకు మొహం చాటేస్తున్న పరిస్థితి.